నమస్కారం. మనము చిన్నప్పుడు అక్బర్, బీర్బల్ కథలు చాలానే విని ఉంటాము. అవి చాలా ప్రాచుర్యం పొందినవి. దాంట్లో నుంచి మనం ఈరోజు ఒక కథ విందాం. ఒకరోజు ఉదయం అక్బర్, బీర్బల్ మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. అలా తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. సూర్యుడు నడినెత్తి మీదకు రావడంతో అలసిపోయారు ఇద్దరు. కాసేపు సేద తీరేందుకు చుట్టూ చూసి సమీపంలో కనిపించిన ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో ఆ పక్కన ఉన్న మిఠాయి దుకాణం వద్ద పేదవాడితో యజమాని గొడవ పడుతున్నట్టు కనిపించింది. ఏట్టా అనుకుంటూ ఇద్దరు దగ్గరకు వెళ్ళారు. ఏం జరిగిందని అక్బర్ అడగ్గా, అయ్యా, గంట నుంచి ఈ వ్యక్తి ఇక్కడిక్కడి తిరుగుతూ నేను తయారు చేస్తున్న మిఠాయిల వాసన పీల్చుకుంటూ ఆకలి తీర్చుకున్నాడు. దానికి డబ్బులు చెల్లించమంటే మాత్రం చెల్లించడం లేదు అన్నాడు. అయ్యా, పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు, మీరే న్యాయం చెప్పాలి అన్నాడు దుకాణం యజమాని. పరిష్కారం చెప్పమన్నట్లు బీర్బల్ వైపు చూశాడు అక్బర్. అప్పుడు బీర్బల్ పేదవాడిని దగ్గరకు పిలిచి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడిగాడు. పేదవాడు, అయ్యా, నా దగ్గర ఉన్నది ఇంతే అంటూ తన జేబులోంచి కొన్ని నాణేలను తీసి బీర్బల్ దోసుట్టు పోశాడు. బీర్బల్ వాటిని అలాగే తీసుకొని దుకాణి యజమాని చెవి దగ్గర గట్టిగా ఊపాడు. శబ్దం వినిపించిందా అని అడిగాడు. వినిపించింది అన్నాడు ఆ మిఠాయి యజమాని. అయితే లెక్క సరిపోయినట్లే అని బీర్బల్ అన్నాడు. అదెలా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు యజమాని. పేదవాడు నీ మిఠాయిల వాసనతో ఆకలి తీర్చుకున్నప్పుడు మన చెవులతో నాణేల శబ్దాలు విన్నావు కదా, నీకు డబ్బులు ముట్టినట్టే కదా అన్నాడు బీర్బల్. దాంతో నోట మాట రాక మిఠాయి యాజమాని ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బీర్బలా మజాకా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. ఇట్స్ మీ టిఆర్ సింగ్.